మీరు బయటకు వెళ్తుంటే ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? నాకు పర్లా, నాకు మీద పడిపోయినా పర్లేదు, మాస్క్ బాత్రూంలోకి వెళ్ళిపోతారు మధ్య మధ్యలో తలుపుకొని ఒరే బావ ఓకేనా అంటే ఓకే బావ. సో ఇంకా మీ మిగతా ఫ్రెండ్స్ కి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు? అండ్ మనీ కూడా 2000 తీసుకున్నాడు విలియం దగ్గర. అవును, అదే చెప్పారు ఇప్పుడు. అది కూడా విలియం కి తొందరగా ఇచ్చారు వచ్చినాడు. సో మీరు ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా, అరే అనవసరంగా వచ్చాము? చెప్పిన వెంటనే ఓకే అని చెప్పరు, ఫ్యామిలీస్ లో ఆపుతారు. సో మీకు ఎలా లైక్ సపోర్ట్ చేశారా? సో ఫస్ట్ మూవీ హిట్ తర్వాత ఇంకా నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? వెల్కమ్ మిస్టర్ కమిటీ కుర్రోళ్ళు. థ్యాంక్ యూ. సో మీ ఇంట్రొడక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీరే చెప్పేసుకోండి మీ ఇంట్రొడక్షన్స్. సూర్య, సుబ్బు. సుబ్బు, సూర్య. బాగుందండి ఇంట్రొడక్షన్ ఇద్దరిది. మీ మూవీ రిలీజ్ అయింది, సూపర్ సక్సెస్ఫుల్ మూవీ. సో ఆ రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు బయటకు వెళ్తుంటే ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? కొన్నిసార్లు అంటే మాస్క్ పెట్టుకుని క్యాప్ పెట్టుకుని కూడా వెళ్ళిపోతున్నాం. అంటే అన్నిసార్లు కనిపించాలి, ఫోటోలు దిగాలి అన్న ఫీల్ ఉండదు కదా, మనకంటూ కొంచెం ప్రైవసీ టైం కూడా ఉంటుంది. ఈవెన్ దట్ టైం అలాంటి కొంచెం ఎక్స్ట్రా థింగ్స్ చేసినా సరే కూడా గుర్తుపడుతున్నారు. ఎక్స్ట్రా థింగ్స్ అంటే అంటే ఈ క్యాప్ పెట్టుకుని మాస్క్ పెట్టుకుని వెళ్ళినప్పుడు కూడా కంఫర్టబుల్ చేసా, తప్పదు ఇంకా. బాగుంది, మంచి, చాలా మంచి ఫీలింగ్ ఉంది. సో యాజ్ అ లీడ్ ఇది మీ ఫస్ట్ మూవీ కదా? నాకు ఫస్ట్ మీరు మూవీస్ అంటే ఓటీటీ లాగా అని ఒకటి చేసామండి. అంటే థియేటర్ రిలీజ్ బేసిక్ చేసాము, బట్ 2 Souls అని ఒక ఫిలిం ఉంది ముందు, ప్రైమ్లో ఉంది, అది లీడ్ లాగా చేసా. ఇంకోటి చేసా కానీ బట్ అది ఇంకా రిలీజ్ అవ్వదు. బట్ కంపారిటివ్లీ దీనికి రెస్పాన్స్ ఎక్కువ ఉంది. అంటే ప్రాపర్ ప్రొడక్షన్ సపోర్ట్ ఉండి థియేట్రికల్ రిలీజ్ అయ్యేలాగా అయితే ఫస్ట్ ఫిలిం. సో మీకు ఎలా ఉంది ఆడియన్స్ రెస్పాన్స్? నాకు పర్లా, నాకు మీద పడిపోయినా పర్లేదు, మాస్క్ దట్స్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ కదండి. అంటే ఏదో ఫేమ్ అట్లా అని కాదు కానీ, బట్ మీరు చేసిన యాక్టింగ్కి అరే బాగా చేసావనే రికగ్నిషన్ ఇస్ సంథింగ్ ఐ లవ్. ఎవరన్నా చూసినప్పుడు అరే నువ్వు అందులో ఉన్నావు ఇందులో ఉన్నావు దాని వాటికన్నా నువ్వు బాగా చేసావు అనే దానికి నేను కొంచెం హ్యాపీ ఫీల్ అవుతా. సో అలా ఎవరన్నా చెప్తారు అని కూడా వెయిట్ చేస్తుంటా. సో అట్లా ఆ ఫీలింగ్ ఇస్ నైస్. సో మీరు అందులో మీకు కొంచెం టెంపర్ ఇష్యూస్ అవి ఉన్నాయి కదా, అది చూసి ఎవరన్నా అన్నారా ఏంటి అంత కోపం వస్తుంది మీకు అన్నారు? థియేటర్ రెస్పాన్స్ వెళ్తున్నప్పుడు అదే అడిగా, ఏంటన్నా ఎందుకన్నా అంత కోపం అని. సో అలా నెగటివ్ వస్తేనే మనం క్యారెక్టర్ కి జస్టిఫికేషన్ చేసాం. అంటే బట్ దే ఇస్ అ మేక్ ఓవర్ కదండి. సెకండ్ అదే ఇందాక అదే అన్న, ఫస్ట్ హాఫ్లో అంత టెంపర్. నిన్న కూడా ఎవరో మాట్లాడుతుంది సమ్ వెరీ ర్యాండమ్ నరేషన్లో, వాళ్ళు నన్ను సెకండ్ హాఫ్ సుబ్బు లాగా ఊహించుకుని నరేట్ చేశారు. ఫస్ట్ హాఫ్ సుబ్బు చూసినప్పుడు అండ్ వాళ్ళు ఇంకొకరికి చెప్పినప్పుడు వాళ్ళ ఫిలిం చూసే ప్రాసెస్లో అరే మనం ఇలా కాదు కదా అనుకున్నాం అని అనుకున్నారండి ఫస్ట్ హాఫ్ చూసాక. సెకండ్ హాఫ్ చూసాక సాటిస్ఫై అయ్యారు. సో ఫస్ట్ హాఫ్ అతను అన్న పాయింట్ యాక్చువల్లీ ఇది, ఫస్ట్ హాఫ్లో నువ్వు అంత పోర్ట్రే చేయకపోతే సెకండ్ హాఫ్ నీ ప్లాట్కి వాల్యూ ఉండదు. సో అక్కడ బాగా నచ్చింది అన్నారు. సో అలా. సో ఫ్యామిలీ సపోర్ట్ అంటే మీరు ఇండస్ట్రీకి వస్తానన్న వెంటనే ఓకే అన్నారా లేదా ఆపారా ఎలా? బికాస్ చాలామందికి చెప్పిన వెంటనే ఓకే అని చెప్పరు, ఫ్యామిలీస్లో ఆపుతారు. సో మీకు ఎలా లైక్ సపోర్ట్ చేశారా? ఉండేయండి, అంటే సపోర్ట్ లేకుండా నో వన్ కెన్ గో హెడ్. సపోర్ట్ ఉంది, బట్ అదే సేమ్ ఇందాక భయాలు కొన్ని ఉంటాయి కదా. అంటే ఎవరు తెలియదు ఇండస్ట్రీలో ఎట్లా వెళ్తావు ఎట్సెట్రా అండ్ ఆల్ అనేది ఉండి, బట్ ఎప్పుడు పాపం నో అవసరం లేదు అనేది ఎవరు అనలేదు. ఎంత సపోర్ట్ చేయాలో అంత భయపడినా సపోర్ట్ చేశారు. అట్లానే వెంటే సపోర్టే కాదు ప్రమోట్ కూడా చేస్తారు. అమ్మంటారు అమ్మ ఎంత ప్రేమ అంటే మామూలు ప్రేమ కాదనమాట, చాలా బాగా చూసుకుంటారు. ఈయనే కాదు మామూలు కూడా అలాగే చూసుకుంటారు. యాక్చువల్లీ మా ఇద్దరికి ఒక థింగ్ ఏంటో తెలుసా, మా ఇంట్లో ఈడంటే ఇష్టం, వీళ్ళ ఇంట్లో నేనంటే ఇష్టం. సో మీరు కొత్తగా ఫ్రెండ్సా, ఇంత మూవీ కన్నా ముందు నుంచి కూడా ఫ్రెండ్సా? ఆడిషన్ తర్వాత ముందు ఎవరు? మీరు 11 మంది కూడా ఆడిషన్స్ తర్వాతే ఫ్రెండ్సా? ఆల్మోస్ట్ డిగ్రీ లాగా కదండి అది. ఇప్పుడు ఏదైనా కాలేజ్ చదివితే 3-4 ఏళ్ళు చదువుతాం కదా, అట్లా మేము 3-4 ఇయర్స్ ఆల్మోస్ట్ ట్రావెల్ చేసాం. సో ఆ ప్రాసెస్లో ప్రతి ఒక్కళ్ళు హైస్ లోస్ చూసిన మూమెంట్స్ కూడా ఉంటాయి కదా, అట్లా దగ్గరైన వాళ్ళు అందరూ. సో ఇంజనీరింగ్ చేశాను అన్నారు, వై ఇండస్ట్రీ? నేను ఇంజనీరింగ్ చేయకముందే నాకు క్లారిటీ ఉంది,
డిప్లొమా సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు మీరైతే క్లారిటీ ఫిక్స్ వచ్చింది. అయ్యారు అని వచ్చాను. అది ఫర్ సేక్ అంతే, పేరెంట్స్ సేక్ కోసం చేసిన థింగ్ అది. ఎంజాయ్ చేద్దామని వెళ్ళాను వైజాగ్. అలాగే మీరు హౌ ఇండస్ట్రీ వై ఇండస్ట్రీ ఉండిందండి, చిన్నప్పటి నుంచే ఉండింది. అంటే ఏం చేయాలి వే తెలిసేది కాదు అంతే. అంటే ఎట్ సైడ్ వెళ్తే కరెక్ట్, ఎట్ సైడ్ వెళ్తే అనేది తెలిసేది కాదు. బట్ ఇంకా ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్లో అలా ఫోర్త్ ఇయర్లో ఉన్నప్పుడు రఫ్లీ లేట్ అయిపోతుంది నేను ఒక కంగారు స్టార్ట్ అయ్యేది. అప్పుడు ఇంకా లేదు ఇట్లా కాదు అని ఏదో ఒక స్టెప్ తీసుకోవాలని చెప్పేసి అట్లా అట్లా డైరెక్షన్ సైడ్ ఫస్ట్ జాయిన్ అయ్యి అట్లా. ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా మీకు ఇండస్ట్రీకి రావడానికి? రావడానికి అయితే ఇన్స్పిరేషన్ ఎవరు లేరు, నాకు గోల్ క్రియేట్ అయింది. వచ్చిన తర్వాత ఇన్స్పిరేషన్గా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎవరు? చిరంజీవి గారు, షారుఖ్ ఖాన్, మార్లన్ బ్రాండో, చాలామంది ఉన్నారు. అదే నేను చాలాసార్లు చెప్పాను, అంటే చాలామంది గొప్ప గొప్ప యాక్టర్స్ ఉన్నారు మనకి. నా పక్కన ఒక చిన్నపిల్లాడు చేసినా సరే నేను అతని దగ్గర నుంచి కూడా, ఆ చిన్నపిల్లడి దగ్గర నుంచి కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను నేను. సో నాకు మంచిగా చెయ్యాలి, అది నాకు సెట్ అవ్వాలి. ఇన్స్పైర్ అవ్వడానికి నాకు అందుకే వాళ్ళు అంతే ఉండాలని ఏం లేదు. మీరేంటి ఇంత సైలెంట్గా ఉన్నారు? సరే మాట్లాడుతున్నారు కదా ఎట్లా. మీరు చెప్పండి, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడితే వినాలి. నేను వినలేదు బాబా ఇన్స్పైరింగ్ అనేది. సరే ఇన్స్పిరేషన్ కాదండి, ఇన్స్పిరేషన్ కాదండి. అంటే అదే ఇందాక అన్నా కదా, వే తెలియదు అని అన్నప్పుడు వే క్రియేట్ చేసుకుని వెళ్ళే వాళ్ళ నుంచే ఇన్స్పైర్ అవుతాం మోస్ట్లీ. సో అలానే చిరంజీవి గారు, రవితేజ గారు, నాని గారు, వీళ్ళందరూ అంటే ఎటు వెళ్తే ఇప్పుడు ఏదన్నా వే వీ డోంట్ నో. అంటే ఇప్పుడు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏదన్నా కొత్తగా చేసామంటే మేము ఇన్స్పైర్ అవ్వచ్చేమో నెక్స్ట్. సో ఆ వే తెలిసేది కాదు కాబట్టి వాళ్ళు చేసిన ఎగ్జాంపుల్స్లా తీసుకుని అచ్చా ఓకే ఫస్ట్ డైరెక్షన్లో జాయిన్ అవ్వచ్చేమో అనేది ఒక ఇది పెట్టుకుని ఓకే డైరెక్షన్లో జాయిన్ అయితే ఎవరో ఒకరు తెలుస్తారు. అక్కడి నుంచి వాళ్ళని పట్టిన అట్లా అనుకునే థాట్ ప్రాసెస్లోనే స్టార్ట్ అయింది. సో మీరు డైరెక్షన్కి వచ్చారా ఫస్ట్? డైరెక్షన్ చేయాలని రాలేదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యా ఫస్ట్. ఓకే. ప్రశాంత్ వర్మ దగ్గర, ప్రశాంత్ వర్మ గారి దగ్గర జాయిన్ అయ్యా ఫస్ట్. యాడ్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, అందులో చేసాము ఒక 1 year. యాడ్స్ చాలా చేసాము. ఆకి ముందు ఇది. ఓకే. అప్పుడు దాని తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్లో ఒక 1 year ఏడీలాగా చేశా. అగైన్ అది లేట్ అయిపోతుందని భయం వేసేసి యాక్టింగ్లోకి వచ్చేసి. సో మీరు ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా, అరే అనవసరంగా వచ్చాము, చదువుకున్న చదువుకి ఏదైనా జాబ్ చేసి ఉంటే బాగుండేది అని ఎప్పుడైనా? నెవర్, ఎప్పుడు అనిపించలేదు. ఈవెన్ నేను ఎప్పుడు జాబ్ కూడా ట్రై చేయలేదు. నేను ఎన్ని ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చింది? 7 years అవుతుంది. 7 years లో ఎప్పుడు అనిపించింది? నో, ఎప్పుడు సింగిల్ ఎప్పుడైనా అనిపించలేదు? లేదండి, అంటే చదువు మనం అంత పెద్ద పొడి చేసింది ఏం లేదు కాబట్టి అటు సైడ్ వెళ్తే ఇంకా గొప్పగా అవుతాం అన్నది ఏం ఎప్పుడు లేదు. ఓకే, సారీ 1 second. ఆయన ఇంజనీరింగ్ చదివారు, మీరేం చదివారు? నేను డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. సో ఫస్ట్ మూవీ హిట్ తర్వాత ఇంకా నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? దానికి తిరుగుతున్నాం రోజు, నరేషన్స్ అని అవన్నీ నరేషన్స్ అవుతున్నాయండి. బట్ అదే నరేషన్ అయి నచ్చినా కూడా ఎగ్జిక్యూట్ చేసేది కూడా జరగాలి కాబట్టి ఆ ప్లాన్స్ అవుతున్నాయి ఎట్లా. బికాజ్ కమిటీ కుర్రోళ్ళు లాంటి ఫిలిం పడ్డాక అగైన్ అదే లెవెల్ ఆఫ్ రిలీజ్ ఆర్ అదే లెవెల్ ఆఫ్ రైటింగ్ లేకపోతే ఇప్పుడు ఆడియన్స్ కి కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా మీ నుంచి. సో అంటే సేమ్ కైండ్ ఆఫ్ అని కాదు, కొంచెం డిఫరెంట్ కైండ్ ఏమన్నా సరే, బట్ స్కేల్ మాత్రం తగ్గకూడదు. ఓకే. మాకు ఆడియన్సే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు వెళ్ళినప్పుడు, నా ఇంత మంచి సినిమా చేశారు, సెకండ్ సినిమా మంచిగా చేయండి అన్న, ఇంకా ఎక్కడ తగ్గద్దన్నా అని చెప్పి వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు. అంటే తెలియకుండా రెస్పాన్సిబిలిటీ యాడ్ అయిపోతుంది అవన్నీ మాటలు వినడం వల్ల. సో ఒక మంచి ప్రొడక్షన్ హౌస్, మంచి కథ, మంచి సబ్జెక్ట్ వచ్చినప్పుడు అన్నీ ఆటోమేటిక్గా అవే జరిగిపోతాయి. సో దానికోసం వెయిటింగ్. సో రీసెంట్గా ఓటీటీలో వచ్చింది కదా, సో ఆ రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసా మీకు? ఐడియా ఉందా అసలు? మీరే చెప్పాలి, మాకంటూ కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చాయి. అంటే థియేటర్లో ఎంత ఇన్ఫర్మేషన్ వచ్చింది చెప్పండి. హ్యూజ్ సక్సెస్ అని వచ్చింది. హ్యూజ్ సక్సెస్ అని వచ్చింది. హ్యూజ్ సక్సెస్. ఓకే, ఆ సక్సెస్ కి ఒక నంబర్ ఉంటుంది కదా, ఏమైనా ఐడియా ఉందా? అంటే కోటి మంది చూసారంట, కోటికి ఎక్స్ట్రా ఇంకో లక్షల్లో. సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు ఈటీవీ విన్ యాప్ కి, తెలుసా మీకు? 38,000 సబ్స్క్రైబర్స్ పెరిగారు. కదా, మంచిది కదా, అమేజింగ్ థింగ్, వెరీ నైస్ థింగ్ యాక్చువల్లీ. సో మూవీలో మీ క్యారెక్టరైజేషన్, మీ ఫ్రెండ్షిప్, మీ బాండ్ చాలా చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో దాని గురించి ఏమైనా కొంచెం చెప్పండి. సుబ్బు సూర్య మీరు చెప్పండి. సూర్య సుబ్బు చెప్పండి. ఈ ఫ్రెండ్షిప్ అనేది టీఎఫ్ఐలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్షిప్గా నిలిచిపోతుందని. సో ఆడియన్స్ కూడా సేమ్ అదే ఎమోషన్కి కనెక్ట్ అయిపోయారు మా ఫ్రెండ్షిప్కి. కానీ ఈవెన్ సెకండ్ హాఫ్లో ఒక సీన్ వస్తుంది, నేను ఈడు కలిసే సీన్, చాలా సింపుల్ సీన్. అంటే హగ్ చేసుకుని ఏడ్ చేసి నాలుగు మిస్ అయిపోయాం రా, అంత మెలో డ్రామా ఏముండదు, జస్ట్ సింపుల్ సీన్. నేను వచ్చి ఆగుతాను, బండి ఆగుతాను, ఆడు వచ్చి ఎక్కుతాడు,
సింపుల్, కానీ అందులో సో మచ్ ఆఫ్ బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంది. ఆడియన్స్ దాన్ని చాలా కనెక్ట్ అయిపోయారు. ఈవెన్ మా స్టేటస్లో కానీ మమ్మల్ని ట్యాగ్ చేస్తున్నారు. ఆ సీన్కి అయితే మేము చాలా ఎమోషనల్ అయ్యాము. చాలా అరుపులు, వ్యవసమైన అరుపులు, గాళ్ళు. సో అంతలాగా మా బాండ్ కనిపించింది, బయట కూడా అలాగే నడుస్తుంది. ఇలా న్యాచురల్ రా ఎమోషన్ అది. అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ గొడవపడడం ఈజ్ అ వెరీ కామన్ థింగ్. అంటే నాకు ఏవో కొన్ని మెసేజెస్ కూడా వచ్చినాయి, అబ్బాయిల మెసేజ్లనే కాదు, అమ్మాయిలు కూడా నాకు క్లోజ్ ఫ్రెండ్ ఉండేది, మాకు ఇలాగే గొడవ అయింది అని. అంటే క్యారెక్టర్స్ ప్లే చేసింది బాయ్స్ అయినా గర్ల్స్కి కూడా ఫ్రెండ్షిప్, వాళ్ళిద్దరి మధ్యన గొడవ మళ్ళా కలవడం కూడా ఉంటుంది కదా. సో అట్లా వెరీ న్యాచురల్ ఎమోషన్. ఇద్దరు ఫ్రెండ్స్కి మధ్యలో గొడవ అయింది మళ్ళీ కలిసారు అనే వెరీ కామన్ థింగ్. సో అందుకు వెరీ రిలేటబుల్ ఉండే ఆ ఫ్రెండ్షిప్. అందుకే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అలా మంచి ఫ్రెండ్షిప్ అవుద్ది. ఆయన గురించి 5 వెరీ పాజిటివ్ థింగ్స్ ఆర్ నెగిటివ్ థింగ్స్ ఏదైనా సరే ఒక 5 థింగ్స్ చెప్పండి. నెగిటివ్ కూడా చెప్పరా, తప్పే. నెగిటివ్ ఫ్రెండ్స్ కదా మనం, ఫ్రెండ్షిప్ లో ఉంటాయి కదా. ఫ్రెండ్షిప్ లో బయటికి సీక్రెట్స్ చెప్పకూడదు. ఏంగా చెప్పకూడదు. అయితే యాక్చువల్లీ ఈజ్ ఏ గుడ్, దాన్ని ఏమంటారు బాబు, మేనేజింగ్ చేసేవాళ్ళని మేనేజర్. ఓకే. సో అంటే లైఫ్ని చాలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. ఓకే. ఒక పక్క వీడికి ఒక కంపెనీ ఉంది, వేవ్ ఏవేటర్స్ అని. చేసేద్దాం. వేవ్ ఏవేటర్స్ అని యాక్చువల్లీ సినిమాలో కూడా నేను డైలాగ్ చెప్తా. ఓకే. ఇడు బాబాయ్ అని మేము వెళ్తాం కదా, సత్య దగ్గరికి వెళ్తాం కదా, బాబాయ్ అడు అమెరికాలో పెద్ద కంపెనీలో మేనేజర్, ఆడు వేవ్ ఏవేటర్స్ అని పెద్ద కంపెనీ అని. యాక్చువల్లీ ఈడిదే అది, హైదరాబాద్ లో ఉంది. సో అవన్నీ లైఫ్ ని, ఇటు పర్సనల్ లైఫ్ ని, ఇటు సినిమా లైఫ్ ని చాలా బాగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. తర్వాత చిల్ అవుతూ ఉంటాడు బాగా. అంటే లైఫ్ ని ఎంత ఎంజాయ్ చేయాలో, ఎలా ఎంజాయ్ చేయాలో ఇటు బాగా తెలుసు. అంత బాగా చిల్ అవుతూ ఉంటాడు. సో 5th పాయింట్ ఏమో, నాకు 5 చెప్పేసాడు, నాకు కంగారుగా ఉంది. నేను 3 చెప్పి ఆవేస్తాను అనుకున్నా. చెప్పు. సో 5th పాయింట్ ఇంకా అదే టాలెంటెడ్, మెయిన్ టాలెంటెడ్. కసి అనమాట ఇడికి. ఎంత కసి అంటే, నేను హోటల్లో ఉన్నప్పుడు ఆ రోజు సీన్, ఈ మేజర్ సీన్స్ వచ్చినప్పుడు మాత్రం ఆ రోజు హ్యాపీగా ఉండేవాడు. ఈ సీన్స్ ఏమన్నా ఆ రోజు కొంచెం ఏమన్నా డల్గా అనిపించినప్పుడు మాత్రం వెళ్ళి ఒక్కడే కూర్చుని పోతాడు, వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళిపోతాడు. ఎవరు డిస్టర్బ్ చేయరు కదా, వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళిపోయి ఒక్కడే కూర్చుంటారు. బావ నాకు కొంచెం బాగాలేదు, సరే బాబు వెళ్ళు. మధ్య మధ్యలో వెళ్ళి తలుపు కట్టి, ఒరే బావ ఓకేనా అంటే, ఓకే బావ. ఏం చేసేవారు, ఫీల్ అయ్యేవారు? ఏం చేస్తాడో నాకు తెలుసు, చాలా తేడాగా అనుకుంటారా? అవన్నీ కాదండి, వేరే ఉన్నాయి. క్యారెక్టర్ లోకి వెళ్ళే ప్రాసెస్ అనమాట. పాటలు బాగా వినివ్వండి, నచ్చిన పాట. అంతే చూసి నవ్వుతావే, అంతే అని చెప్పు. అంతే. మనోడి గురించా? సెన్సిబుల్. చూడండి వంక చెప్పు. సెన్సిబుల్ అంటే మనిషికి మాట చాలా ఇంపార్టెంట్. ఒక మాటలు మాట్లాడే ముందు వీడోడిన అవతలోడు దేనికి హర్ట్ అవుతాడో వీడోడిన వాడి మెంటాలిటీ. సో ఆలోచించి మాట్లాడే విధానం. సో సెన్సిబుల్ అండ్ మెచ్యూర్డ్, ఎమోషన్స్ వైజ్ అన్న వెరీ మెచ్యూర్డ్. అక్కడక్కడ లైట్గా అలా స్లిప్ అయినా, బట్ వెరీ మెచ్యూర్డ్ గై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషన్స్ కానీ రిలేషన్షిప్స్ కానీ వెరీ మెచ్యూర్డ్. ఇంకా టాలెంట్ అయితే నేను నో అనుకో, డెఫినెట్లీ అది నా పాయింట్ కూడా. అతను వెరీ టాలెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్రోచింగ్ క్యారెక్టర్. చాలా ఆలోచిస్తారు బేసిక్గా క్యారెక్టర్ గురించి. యాక్టర్ కావాల్సిందే అది. మీ క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు దాని గురించి ఎంత హార్డ్ వర్క్ చేయాలో అదే కనిపిస్తుంది స్క్రీన్ మీద. తర్వాత ఆలోచించినా ఫరక్ పడదు. సో ముందే ఆలోచించారు. సో వెరీ టాలెంటెడ్ పర్సన్ అండ్ జెన్యూన్ గై. అంటే ఏదైతే మాట్లాడాలనుకున్నావో అది అంటే సరే ఒక మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడే రకం కాదు. నెట్ చెప్తారా? చెప్పినా ఉంది నాకు యాక్చువల్లీ. లేదు, ఐ కేర్ ఫర్ హిమ్ కాబట్టి చెప్తున్నా. కొంచెం ఓవర్ థింకర్. కొంచెం ఓవర్ థింకర్. సమ్ టైమ్స్ అది పాజిటివ్ కూడా అవుతుంది, బట్ వీ డోంట్ నో వెన్ యూ ఓవర్ థింక్ ఇట్ మైట్ లీడ్ ఇన్ టు నెగిటివ్ థింగ్. అందుకు ఓవర్ థింకర్. వెరీ నైస్, బాగుందండి మీ ఫ్రెండ్షిప్. మీ క్యారెక్టర్ చాలా అగ్రెసివ్ కదా మూవీలో, కానీ చాలా కామ్ గా ఉన్నారు. ఆ వేరియేషన్ సెట్ అయిపోయిందా మీకు? అప్పుడు చెప్పాను కదా మనోడు చాలా కూల్ గా ఉంటాడని. అదే చాలా చిల్ అవుతారు బాగా అని చెప్పారు కదా, మరి ఆ వేరియేషన్. ఎనీ యాక్టర్ కెన్ డూ మల్టిపుల్ ఎమోషన్స్. అగ్రెసివ్ ఇప్పుడు సూర్యకి సుబ్బు ఇచ్చినా ఈ కూడా పోర్ట్రేట్, బట్ అది హూ ఈస్ బిహైండ్ యూ టు గివ్ దోస్ ఇన్పుట్స్ అనేది పాయింట్. ఇప్పుడు విజయ్ మాస్టర్ గారు కొన్ని ఇచ్చే ఇన్పుట్స్ కాసేపు నువ్వు పుల్ అనుకో, ఒక జింకను తరిగితే ఆ పుల్ ఎట్లా బిహేవ్ చేస్తాడో ఊహించుకో, అట్లా చేయని అనేవారు. అండ్ ఐ వాజ్ ఆస్కింగ్ విజయ్ మాస్టర్ గారిని,
ఇంకా ఫ్రేమ్ పెట్టినప్పుడు సరే ఎక్కడి దాకా స్పేస్ ఉంది ఇక్కడ దాకా అంటే నువ్వు అసలు ఏం మైండ్లో పెట్టుకోకు, నీకు ఈ సీక్వెన్స్లో నీకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది, ఎందుకంటే నువ్వు పడిపోవాలి అందరి మీద. సో నువ్వు ఎటు వెళ్తే చెప్పు, నేను కెమెరా అటు తిప్పుకుంటా అన్న ఫ్రీడమ్ ఉండింది. ఓకే. సో అప్పుడు నాకు అప్పటికే అదే అన్నా, నాకు యాక్టర్ అని ప్రూవ్ చేసుకోవాలన్న కసితో ఉన్నా. నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చాక యాక్చువల్లీ ఆ సీక్వెన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా జరిగేది తెలుసు. దట్ ఈస్ నాట్ 100% కంపోజ్డ్ సీన్. ఓకే. మాకు చేసిన తర్వాత ఈడొచ్చి నా మీద పడాలి అనేది కంపోజ్డ్. అది వచ్చిన తర్వాత మా వాళ్ళందరూ వచ్చి వాళ్ళని లాగాలి అనేది కంపోజ్డ్. అక్కడికి వచ్చిన తర్వాత వి రియాక్టెడ్. ఓకే. మేము రియాక్ట్ అయిపోయాం. దాని తర్వాత మేము ఏదైతే చేస్తామో దానికి ఎండ్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ సీన్ స్టార్ట్ చేసేవారు. ఇక్కడ నుంచి ఎలా జరగాలి అది ఉంది కదా సీన్, ఏదైతే ఫైట్ సీక్వెన్స్ లో మధ్యలో ఒక దగ్గర అమ్మవారి షాట్ ఉండి అది ఉంది కదా, ఆ స్పెసిఫిక్ సీన్ ఇలా పడాలి, ఇలా వెళ్ళాలి. ఫస్ట్ నేను ఉంటా, సూర్య వచ్చి నన్ను గుద్దుతాడు, కింద పడ్డాక నెక్స్ట్ ఎంట్రీ విలియంది ఉంటుంది, దాని తర్వాత శివాది ఉంటుంది. ఈ ప్రాసెస్ మట్టుకే ఎక్స్ప్లెనేషన్ అయింది. ఎలా పడేలా రోల్ అవ్వాలి, ఇవి బేసిక్ ఒక చిన్న మాక్ లాగా 2-3 మార్క్స్ వేసేవాళ్ళం. దాని తర్వాత ఎవరి క్యారెక్టర్ ఎమోషన్ వాళ్ళు ఉండేవారు కదా. ఇప్పుడు వీడేమో ఇప్పుడు చూసుకుందాం దాన్ని నా మీద పడేవాడు, నేను ఆయన తోసేసి మళ్ళీ విలియం మీద పడితే ఇది అసలు అదంతా నీ వల్లేరా, నేను ఆడిని కొట్టేవాడిని. శివ ఏమో ఆపరారే ఆపండ్రా అని ఎవరు దొరుకుతాయని పట్టుకుని లాగేసిలాగా. సో అంతమందిని కంపోజ్ చేయడం కష్టం. ఎవరి కాళ్ళు క్యారెక్టర్ తెలుసు కాబట్టి రవి అనే క్యారెక్టర్, ఆత్రం అనే క్యారెక్టర్ వాళ్ళు అయ్యబాబు అని కంగారు పడుతూ ఆపాలని కోరుకుంటూ ఉంటారు. సో అట్లా పెద్దోడికి కోపం వచ్చేస్తూ ఉంటుంది. అట్లా ఎవరిదా ఇంకా యాక్టర్స్ అవ్వాలనుకున్నప్పుడు చాలా సపోర్ట్ కావాలి. ఎందుకంటే మేము ఇంత బాగా అనిపిస్తున్నాం అంటే దాని వెనకాల బోల్డంతమంది కృషి ఉంటుంది. అది చాలా మందికి తెలియదు, ఎందుకంటే ఆ సినిమా మొత్తం రికార్డ్ చేయరు కదా వెనకాల జరిగేదాన్ని. సో మా డిఓపి గారు కానీ, మా యాక్షన్ టీం కానీ, మా ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, వీళ్ళందరూ ఇంతమంది కష్టపడితే మేము ఈరోజు మీకు ఫేసులు కనిపిస్తున్నాం. మా పెర్ఫార్మెన్స్ల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మా అదృష్టం మెయిన్ ఇంతమంది టెక్నికల్ టీము, ఇంత అద్భుతమైన టీము. రాజు గారు కానీ, మా అనుదీప్ గారు కానీ, మా ప్రణయ్ ముంబై నుంచి వచ్చాడు కదా, అది వచ్చి ఇక్కడ ఉన్న ఆర్ట్ ప్రొడక్షన్ డిజైన్ ఇక్కడికి వచ్చి మా న్యాచురల్ థింగ్స్ మన లోకల్లో వెస్ట్ గోదావరిలో జరిగేదాన్ని. అతను ఇస్ నాట్ లోకల్ గా, అతనికి జాతర ఎట్లా అర్థం అవుద్ది. సో జాతరలోకి వెళ్ళి దాని రిఫరెన్స్లు తీసుకుని ఇట్స్ ఆల్ కమ్స్ అవుట్ ఆఫ్ వన్ గైస్ విజన్. వంశన్న అంత బ్యూటిఫుల్ టీమ్ దొరకడం కూడా వెరీ లక్. ఇక్కడ ఓన్లీ యాక్టర్సే కాదు, చేసిన ప్రతి ఒక్కరు కథను నమ్మారు, వంశీ గారిని నమ్మారు. మళ్ళీ 3 ఏళ్ళు డిగ్రీ చేశారు. 3 ఏళ్ళు అందరికీ అదే సేమ్ ట్రావెల్. మాకైతే ఎలా ట్రావెల్ ఉందో అందరికి టెక్నీషియన్స్ కూడా అలాగే ట్రావెల్ చేస్తూ ఉన్నారు ఈ సబ్జెక్ట్తో. కానీ బాధేసింది, అబ్బా అయిపోయింది షూట్ అంతా, మళ్ళీ ఇలా ఉండదు, ఈ ఎన్విరాన్మెంట్ ఇలా ఎంజాయ్ చేయలేము అన్నట్టు ఏదో అనిపించిందా? యాక్చువల్లీ షూట్ డేస్ అయిపోయినప్పుడు బాగా హెవీగా ఫీల్ అయ్యాం. బికాస్ అంటే ప్రమోషన్స్ దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ జరుగుతుంది, మళ్ళీ కలుస్తాం. బట్ షూట్ డేస్ అనేది రావు, ఎందుకంటే మేము 24 hours కలిసే ఉండేవాళ్ళం. ఈవెన్ హోటల్లో కానీ, మా సెట్స్లో కానీ ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళం. ఆ షూట్ డేస్ మళ్ళీ రావు అనేసరికి మాత్రం చాలా బాధేసింది. అమ్మో అదే నేను అంత ఎమోషనల్ అయ్యే పర్సన్ కాదు కాబట్టి. సో మీరు సెపరేట్ గా బాత్రూమ్ లో అట్లా అని కాదు, అంటే అంత ఈజీగా నాకు అంత ఈజీగా అవ్వను, అది పాయింట్. అంటే సడన్ గా బ్రేక్ కూడా అవ్వలేదు కదా. ఇప్పుడు షూట్ అయిపోయిన వెంటనే ఇంక అయిపోయింది, ఎవరికా డిసిప్లిన్ లైఫ్ లో ఎప్పుడు కలవు అనేలాగా జరగలేదు కదా. మంచిగా భోజనాలు పెట్టేవారు, అలానే డయట్ అవన్నీ ఫాలో చేయాలి. అదే ఇదే అలా కూడా మధ్యలో టమాటా బజ్జీలు తింటూ దొరికిపోయిన రోజులు కూడా ఉన్నాయి డయట్ లో ఉన్నప్పుడా. డయట్ లో ఉన్నప్పుడు 11 ఫ్రెండ్స్ కాకుండా ఇంకొంతమంది నేమ్స్ యాడ్ చేస్తాను. సో వాళ్ళ పేరు చెప్పిన వెంటనే మీకు ఏ మూవీ గుర్తుకొస్తుందో ఆ మూవీ పేరు చెప్పండి. సూర్య, తొలి ప్రేమ, అట్లాంటిదైనా మంచి లవ్, తొలి ప్రేమ, తొలి ప్రేమ, సుబ్బు, దూకుడు, ఓకే, శివ, లీడర్, ప్రేమం, విలియం, ముఠా మేస్త్రి, ఇడియట్. అయ్యో తిడుతున్నారా? లేదా? ఓకే, మాస్, ఆత్రం, గోరింటాకు, ఓకే, హిట్లర్. అట్లా చెల్లెళ్ళు 10 మంది, ఇటో 10 మంది. మనీ ఉంది కదా, మనీలో బ్రహ్మానందం గారు ఉంటారు చూడు లీడ్ యాక్టర్ గా. చిన్నోడు, 6 ప్రతిభలు, సేమ్ ఆన్సర్. ఎందుకో సెట్ అవుతాడు సైకిక్ గా కొంచెం. ఓకే, పెద్దోడు, దొంగమొగుడు. నలుగురు అన్నారు. ఓకే, రవి, అపరిచితుడు, ఆరెంజ్, అదే కొంచెం స్టైలిష్. రాంబాబు, ఊరికిచ్చిన మాట. ఎక్కడో కనిపిస్తుంది దానికి రాంబాబుకి ఇంట్రెస్ట్. అదే అది చూస్తే
యాక్చువల్లీ ఊరు వెళ్తా కదా ఊరికి ఇచ్చిన మాట అయితే Actually answer ఆ? ఒక చిన్నది ర్యాపిడ్ ఫైర్ కానీ ఓకే అది ఊరు ఎక్కువ వెళ్ళడం అనమాట. ఎందుకు వెళ్ళరా ఎక్కువ అది అంటే ఆయన సమాధానం ఇంటర్వ్యూ చెప్పడు. చేసుకుని తెలుసుకోండి. సమాధానం చెప్పడు. అందుకే ఏదో ఊరికి ఏదో మాట ఇచ్చి ఉంటాడు, ఇక్కడ ఏదో సక్సెస్ అయ్యి లేకపోతే ఏదో చేసి వస్తాను Okay. చెప్పి అందుకని వెరీ నైస్. బ్రిటిష్. బిచ్చగాడు. ఇక్కడ ఓకే. హృదయకాలం. Yes, అవును. కిషోర్. అమర్లో 3 మెంటాలిటీస్ కదా, కొంచెం ఒక 10 to 20 to 30 మెంటాలిటీస్ ఏదైనా పెట్టి సినిమా చేస్తే కిషోర్. 30 మెంటాలిటీస్. హీస్ కేపబుల్. వెరీ నైస్. వంశీ గారు. గ్యాంగ్ లీడర్. నిహారిక. దేవత. ఏమైనా సినిమా ఉందా దేవత? దేవత ఉందా? దేవత అయితే దేవతే. సో ఇంకా మీ మిగతా ఫ్రెండ్స్ కి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు? అండ్ మణిగడు 2000 తీసుకున్నాడు విలియం దగ్గర. అవును, అదే చెప్పారు ఇప్పుడు. అది కూడా విలియం కి తొందరగా ఇచ్చారా చిన్నోడా? ప్లీజ్ ఇచ్చారా బాబు? ఎన్నాళ్ళు రైట్. ఇచ్చేసేయండి ప్లీజ్, ఇచ్చేసేయండి. మీకు ఎవరైనా ఏమైనా ఇవ్వాలా? అలా నాకు లేదండి అట్లేం. తీసుకుంటూ ఉంటాను, నేనే ఎక్కువ అడుగుతూ ఉంటాయండి. ఓకే. అయితే మా వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నానంటే మీ మూవీ ఓపెనింగ్స్ కి నన్ను పిలవండి. నా మూవీ ఓపెనింగ్స్ మిమ్మల్ని అందరినీ పిలుస్తాను, ఖచ్చితంగా రండి. రాకపోతే కాళ్ళు ఎరుపుతాను. నైస్ మెసేజ్, వెరీ నైస్. ఓకే, సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం, ఈ మూవీ కోసం ఎలా సక్సెస్ వచ్చిందో అలానే మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో కూడా సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ హోపింగ్ టు సీ యూ ఇన్ ఆల్ ద బెస్ట్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ అండి. ఆల్ ద వెరీ బెస్ట్.